బందర్ అంటే సినిమా అన్నట్లుగా ఆ సినిమా రిలీజ్ అయిన బందర్లో ఏ టాక్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అదే టాక్ వచ్చేది. గతమెంతో ఘనం అంటే ఇదేనేమో. తెలుగు చిత్రరంగం ప్రారంభంలోనే కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో సినిమా థియేటర్ ఉందంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. బందర్లోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన మినర్వా టాకీస్ పై వైకే టీవీ స్పెషల్ స్టోరీ వాచ్ ఇట్. మచిలీపట్నంలో సినిమా హిట్ టాక్ వస్తే అది 100% హిట్ అయ్యేది. అలాగే ఫ్లాప్ సినిమాల టాక్ కూడా బందర్లో వినిపించేది. సినీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు, చిత్ర నిర్మాతలు, దర్శకులు, హీరోలు సైతం బందరు టాక్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళట. ఎందుకంటే బందరు సినిమా హాళ్లకు అంతటి ఘనకీర్తి ఉంది. ఇక్కడ సినిమా హాళ్లకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. 1925లో తెలుగు చిత్రరంగం ప్రారంభమైన కాలంలోనే బందర్కు చెందిన పివి దాసు మినర్వా టాకీస్ను నిర్మించారు. అప్పట్లో విజయవాడలో శ్రీనివాస్ మహల్ను పోతన శ్రీనివాసరావు మొట్టమొదటిగా నిర్మించారు. మచిలీపట్నంలో మినర్వా టాకీస్ను రెండవ సినిమా హాల్గా నిర్మించబడింది. ఈ థియేటర్ను పివి దాస్ నిర్మించగా ఆయనకు కోటరామబ్రహ్మం, కూనపరెడ్డి రాఘవయ్య, శ్రవణం రామకృష్ణ నాయుడు, మోటమర్రి సుబ్బారావు, చిట్టూరి నరసింహం పంతులు సహకరించారట. అప్పట్లో ఈ సినిమా థియేటర్లో మూకీ సినిమాలు ఎక్కువగా ప్రదర్శించేవారు. సినిమా ప్రదర్శనలతో పాటు ఈ మినర్వా థియేటర్ పెద్ద పెద్ద సభలకు కూడా వేదికగా ఉండేది. ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మచిలీపట్నానికి సినీ పరిశ్రమకి ఉన్న సంబంధాల గురించి ఒక్కసారి లోతుగా విశ్లేషించుకున్నాం. సినీ పరిశ్రమ ఏనాడైతే ప్రారంభమైందో రాష్ట్రంలో, అంటే ఇప్పుడు చెన్నపట్నంలోనే సినీ పరిశ్రమ ఉండేది. ఆంధ్ర రాష్ట్రం కూడా చెన్నపట్నంలో భాగంగానే ఉండేది. అదే మచిలీపట్నంలో మినర్వా టాకీస్ ప్రథమ థియేటర్ అదే. దాంట్లో నాటకాలు ఆడేవారు. మరి ఆ గుణంగా నేషనల్ ఆర్ట్ థియేటర్స్ కింద ఎన్టీ రామారావు గారు, జగ్గయ్య, గుమ్మడి ఇత్యాదులు దాంట్లో నాటకాలు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. పుట్టాయిపేట హాలు, మరి మినర్వా టాకీసుల్లో నాటకాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఒక సన్నివేశంలో ఇటు వీక్షకులు, కళాకారులు అందరూ లగ్నమై ఉండగా రామారావు గారు ఆవేశంగా కాగడాతో చెయ్యి పైకెత్తి ఆవేశంగా డైలాగులు మాట్లాడుతుంటే థియేటరు అగ్ని ప్రమాదం జరిగి అంటుకోవటం కూడా జరిగింది. అంటే కొంచెం పాత విషయాలని కొంచెం మనం అదేవిధంగా అప్పట్లో టాకీస్ అంటే బొమ్మలు మాత్రమే కనపడేవి. బందర్ థియేటర్లో నేను ఎరుగుండప్పుడు కూడా, నేను చిన్నపిల్లాడినప్పుడు వెనకాల వాయిస్ చెప్పేటువంటి కళాకారులు కొంతమంది ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో మళ్ళీ హిందీ సినిమాలు, ఇంగ్లీష్ పిక్చర్స్ వస్తే వాటికి ట్రాన్స్లేటర్ చేసేవాళ్ళు కూడా పక్కన ఒక బాకా పుచ్చుకుని అనువదించేవాళ్ళు. మొత్తానికి క్రమక్రమంగా బందర్లో 15 థియేటర్ల వరకు వచ్చినాయి. తర్వాత అశోక్ థియేటర్, అంటే ఈనాడు రామకృష్ణ థియేటర్ అని పిలుస్తున్నారు, అశోక్. తర్వాత సాగరు, అదే రామకృష్ణ. అట్లాగే సరస్వతి పిక్చర్ ప్యాలెస్, అదే ఇప్పుడు నేటి నవకళ, అది కూడా తెరమరుగైపోయింది అనుకోండి. ఇట్లా మొత్తానికి ఏదన్నా కానీ దుర్గామహల్, వెంకటేశ్వర థియేటరు, బ్రహ్మావన్ టాకీసు, కృష్ణకిషోర్ టాకీసు, లక్ష్మీ నటరాజు, లక్ష్మీ టాకీసు, అనేక రాధిక, ఇవన్నీ చాలా థియేటర్లు, మినీ థియేటర్లు కూడా దాదాపు 3 వచ్చి మొత్తం 15 దాకా ఉన్నాయి. అప్పట్లో ఎంత కళకళలాడేదంటే బందరు ఏ సినిమా ప్రొడ్యూసర్ రిలీజ్ అయినా బందర్కి ఫోన్ చేసేవాళ్ళు. పబ్లిక్ టాక్ ఏ రకంగా ఉందని ఫస్ట్ టాక్ బందరు. ఇక్కడ గనక పిక్చర్ హిట్ అయిందంటే గుండెల మీద చేసుకుని ఉండేవాళ్ళు. ఇక్కడ ఫట్ అంటే ఇక ఫట్టే, ఇక్కడ హిట్ అంటే హిట్, ఫట్ అంటే ఫట్టు. అదే రకంగా సినీ రంగానికి చెందిన అనేక మంది కళాకారులు బందర్ నుంచి ఉద్భవించారు. ఈ థియేటర్లో అప్పట్లోనే హిందీ సినిమాలు ప్రదర్శించేవారు. ఈ సినిమాలు ప్రేక్షకులకు అర్థం కావడం కోసం ఈవిశెట్టి సుబ్రహ్మణ్యం ఆ సినిమా డైలాగులను తెలుగులోకి అనువదించి చెప్పేవారట. మినర్వా టాకీస్ నిర్మించిన 15 ఏళ్ల తర్వాత బందర్లో తట్టవర్తి నాగపోతరావు బృందావన్ టాకీస్ నిర్మించారు. ఆ తర్వాత మచిలీపట్నంలో మరో పేరు పొందిన థియేటర్గా వెంకటేశ్వర టాకీస్ నెలకొల్పబడింది. ఈ థియేటర్ను లంకిశెట్టి గంగాధర్రావు, రామారావు కలిసి 1968లో నిర్మించగా 1973-74 ప్రాంతంలో ఈ థియేటర్ పైనే మరో థియేటర్ రామ్ శాంతి అనే పేరుతో మినీ థియేటర్ను నిర్మించారు. కొన్ని దశాబ్దాల పాటు ఈ థియేటర్లలో అనేక సూపర్ హిట్ సినిమాలు ప్రదర్శించబడ్డాయి. ప్రస్తుతం ఈ 2 థియేటర్లు బందర్లో లేకపోవడం సినీ ప్రేక్షకులకు నిరాశ కలిగించింది.
రామకృష్ణ థియేటర్తో పాటు రాధికా ఊర్వశి థియేటర్లు బందర్కు ఎంతో వన్నె తెచ్చాయి. వీటితో పాటు లక్ష్మీ టాకీస్ బందర్లో విలసిల్లింది. ప్రస్తుతం లక్ష్మీ టాకీస్ లేకపోయినప్పటికీ ఆ పేరు మీద బందర్లో లక్ష్మీ టాకీస్ సెంటర్ మాత్రం నేటికి కొనసాగుతూనే ఉంది. బస్టాండ్ సెంటర్లో నటరాజ్ థియేటర్ మూతపడగా రాధికా ఊర్వశి థియేటర్లు ముసుగు థియేటర్లుగా మిగిలిపోయాయి. ప్రస్తుతం బందర్లో పనిచేస్తున్న థియేటర్లు నామమాత్రం కాగా కొన్ని థియేటర్లు నేలమట్టమయ్యాయి. విద్యా సినీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా మచిలీపట్నం మారింది. రానున్న కాలంలో కళాక్షేత్రంగా బందర్ను తీర్చిదిద్దాలని అంతా కోరుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel